వాము మొక్క తాలూకు ఆకు, వామాకు రెండు ఒకటేనా? రెండు వేరువేరా? వామాకు కేవలం రుచికి మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత ఔషధం. ఇది మీకు తెలుసా? సాధారణ జలుబు దగ్గుతోటి బాధపడుతున్నారా? వామాకు ఆవిరిని పీల్చడం ద్వారా ఉపశమనాన్ని పొందొచ్చు అని మీకు తెలుసా? ఇది ఛాతీలో పేర్కొన్న కఫాన్ని ఎలా కరిగిస్తుంది? మీ జీర్ణక్రియ సక్రమంగా లేదా? వామాకు జీర్ణక్రియ తాలూకు ఎంజైమ్స్ని మెరుగుపరిచి గ్యాస్, ఉబ్బరింపు లాంటి సమస్యల నుంచి మీకు ఎలా రిలీఫ్నిస్తుంది అనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు వామాకు నిజంగా ఒక వరం. ఇది కిడ్నీలోని ఉప్పు నిల్వల్ని కరిగించి రాళ్ళని నివారించడానికి ఎలా సహాయపడుతుందో మీకు తెలుసా? డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి వామాకు పాత్ర అద్భుతమైంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఇది ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవాలని ఉందా? నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలతోటి బాధపడుతున్నారా? వామాకులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో తెలుసుకోండి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే వామాకు మీకు ఎలా సహాయపడుతుందో తెలుసా? ఇది విటమిన్ సితో నిండి ఉంది అన్న సంగతి మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో రహస్యాల్ని, ఆసక్తికరమైన అంశాలని బాగా లోతుగా, కూలంకషంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వాము ఆకు ఆరోగ్యానికి ఇది ఒక మంచి నేస్తం అని చెప్పొచ్చు. దీని తాలూకు ప్రత్యేకతలు, అలాగే ఔషధ విలువలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చాలామందికి ఈ వాము ఆకు తెలుసు, మామూలుగా కుండీలలో వీటిలో పెంచుతూనే ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఔషధ విలువలు చాలామందికి తెలియదు. ఏదో వాము ఆకుతో కాస్త బజ్జీ చేసుకుంటాం వరకు మాత్రమే తెలుసు. కానీ దానికి మించిన ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో అనేకం ఉన్నాయి. నేరుగా మీ ఆరోగ్యానికి ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా ఇది పనిచేస్తుంది. అంటే ఈ వామాకుతోటి అనేక ప్రయోజనాలు, ఈ కర్పూరవల్లికి సంబంధించినటువంటి ఉపయోగాల్ని మనం తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాట అక్షరబద్ధం, అక్షర సత్యం. ఈ మాటను అక్షరాల నిజం చేసేటువంటి ఎన్నో ఔషధ గుణాలు మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో దాగున్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఎన్నో శతాబ్దాలుగా మన వ్యాధులకు ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు అద్భుతమైన పరిష్కారాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ వాము ఆకు. మీరు నమ్మలేరు, కానీ వామాకుని ఇంట్లో పెంచుకోవటం, దాన్ని నేరుగా తినటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకు కలుగుతాయి. ఒక పరిశోధన ప్రకారంగా భారతదేశంలో దాదాపు 70% మంది ప్రజలు జలుబు, దగ్గు లాంటి సాధారణ శ్వాసకోశ సమస్యలకు ఇంటి నివారణలు ఆశ్రయిస్తున్నారు. అసలు ఒక రకంగా చెప్పాల్సి వస్తే కోవిడ్ మహమ్మారి తాలూకు ఆ దాడుల్ని తిప్పికొట్టడానికి ఇంటి ఔషధాలే పనిచేశాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ మహమ్మారి పొంచి ఉంది. ఇలాంటి ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి వామాకు వినియోగం అనేది గణనీయంగా ఉంటుంది. అలాగే దాదాపు 30% మంది జీర్ణక్రియ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళకి వామాకు లాంటి సహజ సిద్ధమైన పరిష్కారాలు ఎంతో మేలు చేస్తాయి. వామాకు బొటానికల్ పేరు ఏమిటి అంటే ప్లీకాన్స్ ఆంబోయెనిక్స్ అనేటటువంటి పేరు. దీనికి వాము మొక్క అంటే అజ్వైన్ ప్లాంట్ అంటే కారం ప్లాంట్కి దాని తాలూకు ఆకులకి సంబంధం లేదు. రెండు నిజానికి వేరు. ఈ వాము ఆకుని కర్పూరవల్లి అని కూడా అంటారు. అలాగే ఇండియన్ బ్రాజీ అనే పేరుతోటి కూడా పిలుస్తారు. వాము ఆకు ఒక మృదులైన, ఒక మాంసపుష్టి కలిగినటువంటి, ఒక సక్యులెంట్గా ఉండేటటువంటి ఆకు కలిగిన మొక్క. దీనికి కర్పూరపు సుగంధపు వాసన ఉంటుంది, అలాగే వాము రుచి ఉంటుంది. కాబట్టి దీన్ని వాము ఆకు అంటూ ఉంటారు. కానీ వాము మొక్క తాలూకు ఆకుకి ఈ వాము ఆకుకి సంబంధం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే వామాకు లేదా కర్పూరవల్లి శ్వాసకోశ సమస్యలు, అలాగే జీర్ణక్రియ లోపాలు, కిడ్నీ సంబంధిత రుగ్మతలు, డయాబెటీస్, ఇంకా నోటి ఆరోగ్యం ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. మెయిన్గా రోగనిరోధక శక్తిని పెంచడానికి, నొప్పి, వాపు ఇలాంటి వాటిని నివారించడానికి, ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించడానికి, చర్మ సంబంధపు సమస్యల నుంచి బయటపడేలాగా చేయటానికి అనేక ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. ఈ విషయాల్ని మరింత లోతుగా మనం తెలుసుకుందాం. చాలామంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి రిలీఫ్ని ఇస్తుంది ఈ వామాకు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దెబ్బడ ఇలాంటి శ్వాసకోశ సమస్యలు ఎంతోమందికి ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాయి. వామాకు ఈ సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకుని మరిగించి ఆ ఆవిరిని పీల్చడం వల్ల ఈ ఛాతీలో పేరుకున్న కఫం కరుగుతుంది.
అంతేకాదు ఈ ఆకు రసాన్ని ఛాతీ మీద అలా పూయటం ద్వారా శ్వాసకోశ సంబంధ సమస్యల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది, శ్వాస తీసుకోవటం సులభం అవుతుంది. ఆస్మా లక్షణాలు తగ్గించడానికి కూడా వామాకు సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారంగా ఈ కర్పూరవల్లి ఆకుల్లో ఉన్న ఆ యూకలిప్టాల్ అలాగే థైమాల్ లాంటి సమ్మేళనాలు కఫాన్ని తగ్గించేసి శ్వాసనాళాన్ని విస్తరించడానికి సహాయపడతాయి. ఇవి యాంటీమైక్రోబియల్ లక్షణాలని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ని కారయ్యేటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటికి వ్యతిరేకంగా ఇవి పనిచేస్తాయి. ఆయుర్వేదంలో ఈ ఆకుని కడుపుబ్బరింపు, అలసట, విరేచనాలు, పొత్తి కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం లాంటి అనేక సమస్యలకు ఒక ట్రీట్మెంట్ కింద ఉపయోగిస్తూ ఉంటాం. ఇక అతి ముఖ్యమైనటువంటి ఒక ఏరియా ఉంది, జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరింపు, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలు ఎంతోమందికి సాధారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాము ఆకులు జీర్ణక్రియని మెరుగుపరచడానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఆకులు జీర్ణక్రియ సంబంధమైనటువంటి ఎంజైముల ఉత్పత్తిని పెంచుతాయి. అంతేకాదు జీర్ణక్రియకి ఇది సహాయకరంగా ఉంటుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి వామాకులు. ఆకలి తక్కువగా ఉన్న సందర్భాలలో ఆకలిని పెంచడానికి కూడా ఈ వాము ఆకు సహాయపడుతుంది. ప్రతి భోజనం తర్వాత కొన్ని ఆకుని నేరుగా నమ్మటం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. సైన్స్ ప్రకారంగా వామాకులో ఉండే థైమాల్ అనే సమ్మేళనం ఆ జీర్ణక్రియ తాలూకు ఎంజైములను స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది కార్బోనేటివ్ గుణాన్ని కలిగి ఉంటుంది, అంటే ఆ గ్యాస్ని తగ్గిస్తుంది. కాబట్టి కడుపులో గ్యాస్ని తగ్గించి ఉబ్బరింపు నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. అన్నిటికీ మించి ఆ మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కూడా వామాకులో ఉండే పీచు పదార్థం సహాయపడుతుంది. ఇంకొక ఏరియా కిడ్నీ ఆరోగ్యం, దీన్ని మెరుగుపరచడానికి కూడా ఈ వాము ఆకు సహాయపడుతుంది. కిడ్నీలు మన శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవాలు, ఇవి అందరికీ తెలిసిందే. కిడ్నీలో రాళ్ళు తయారవటం, ఇతర సమస్యలు చాలా బాధాకరంగా ఉంటాయి. వామాకుల్ని తినటం లేదా ఆ కషాయాన్ని తీసుకోవటం ద్వారా కిడ్నీలలో ఉండేటటువంటి సాల్ట్ నిల్వలు ఇవి కరిగిపోతాయి. అనేక అధ్యయనాల ప్రకారంగా ఈ వాము ఆకుల్ని తినటం ద్వారా కిడ్నీలో రాళ్ళు, ఇతర సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. తాజా అధ్యయనాల ప్రకారంగా వామాకులో ఈ డయూటిక్ గుణాలు ఉంటాయి, అంటే ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి, మూత్రాన్ని ధారాళంగా అయ్యేలాగా చేస్తాయి. దీని ద్వారా శరీరంలో ఉండేటువంటి అదనపు లవణాలు, టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇది ఆ కిడ్నీ రాళ్ళని కరిగించడానికి, నివారించడానికి సహాయపడతాయి. అంతేకాదు వామాకులో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు కిడ్నీ కణాన్ని రక్షించి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకొక మేజర్ ఏరియా డయాబెటీస్ నియంత్రణకి వాము ఆకులు సహాయపడతాయి. నేటి కాలంలో డయాబెటీస్ ఒక సాధారణ సమస్య కింద మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయలేదనుకోండి, అప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వామాకు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ఆకులు లేదా దీని రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేయడానికి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిని ఈ వామాకులు కంట్రోల్ చేస్తాయి. పరిశీలన ప్రకారంగా వామాకులో ఉండేటువంటి సమ్మేళనాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని, అంటే సెన్సిటివిటీని పెంచుతాయి. ఇది శరీర గుణాలని అన్ని అంటే గ్లోబల్గా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రధానంగా ఆ శరీరంలో ఉండేటటువంటి దీని కణాలు గ్లూకోజ్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది వామాకు. అంతేకాదు ఇవి గ్లూకోజ్ శోషణని నెమ్మదింపజేస్తాయి. అంటే భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఈ వామాకు నివారిస్తుంది. ఇక నోటి ఆరోగ్యం దీంతో ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఇంకా అమేజింగ్ విషయం. నోటి దుర్వాసన, చిగుళ్ళ సమస్యలు ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వామాకు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే వామాకులో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోట్లో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియాని తగ్గిస్తాయి. ఇది నోటి దుర్వాసన, ఇతర నోటి ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు రోజుకి కొన్ని ఆకుని నేరుగా నమ్మటం వల్ల నోటి ఆరోగ్యం గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది. సైన్స్ ప్రకారంగా ఈ వామాకులో థైమాల్, అలాగే కార్బక్రోల్ ఇలాంటి యాంటీమైక్రోబియల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. అంతేకాదు ఇది చిగుళ్ళ వాపును తగ్గించి దంతక్షయాన్ని నివారిస్తుంది. ఇంకా అసలైన విషయం ఏంటంటే రోగనిరోధక శక్తిని ఈ వాము పెంచుతుంది. ముఖ్యంగా మళ్ళీ కోవిడ్ దాడి చేసేటువంటి థ్రెట్ ఉన్న సందర్భాలలో ఈ రోజులలో ఇది ఒక మంచి సరైనటువంటి ఒక ఆహార ఔషధం, లేకపోతే వంటింటి ఔషధం అని చెప్పుకోవచ్చు. వ్యాధులతో పోరాటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ చాలా అవసరం. వామాకు ఆ శరీరపు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వామాకులో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఆ శారీరక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తిని ఇది మనకి అందిస్తుంది. రీసెర్చ్ ఫలితాన్ని బట్టి విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్. ఇది ఆ శరీర కణాలని కణ నష్టం నుంచి రక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది శరీరానికి వ్యాధులు, ఇన్ఫెక్షన్తో పోరాటానికి సహాయపడుతుంది. అసలైన ఉపయోగం నొప్పి, వాపుని ఇది తగ్గిస్తుంది వామాకు.
కీళ్ళ నొప్పులు, కండాల నొప్పులు లాంటి సమస్యలు ఎంతోమందికి సాధారణంగా జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నొప్పి, వాపు లాంటి సమస్యలతో పోరాడే వాళ్ళకి ఈ కర్పూరవల్లి ఆకులు ఎంతో రిలీఫ్ని ఇస్తాయి. కీళ్ళ నొప్పుల వల్ల వచ్చేటువంటి బాధను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. ఈ ఆకుల రసాన్ని ఆ కీళ్ళ నొప్పుల పైన జస్ట్ అప్లై చేసి రుద్ది మసాజ్ చేసుకుంటే లేదా కాపడం పెట్టుకుంటే అప్పుడు వాపు నుంచి రిలీఫ్ వస్తుంది. పరిశోధనల ప్రకారంగా వామాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించి నొప్పిని నివారిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, అలాగే టెర్బనాయిడ్లు ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి సమ్మేళనాలు శరీరంలో వాపు కారకాలని నివారిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో కర్పూరవల్లిని రుమాటిక్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అలాగే నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్, నాడీ సంబంధిత నొప్పుల నుంచి రిలీఫ్ కోసం ఇస్తూ ఉంటాం. అసలైన విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ఇది రక్షిస్తుంది. ఇది ఈ రోజుల్లో చాలా అవసరం. శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. వామాకు ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. కర్పూరవల్లి ఆకుల్లో ఒక రకమైనటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది శరీరాన్ని హానికరమైనటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి ఇవి వామాకులు. అంతేకాదు అజీర్తి, నోటిపుండ్లు, చర్మం తాలూకు ఇన్ఫెక్షన్స్, ఎక్కిళ్ళు, కడుపు నొప్పి ఇలాంటి వాటి నుంచి కూడా ఈ వామాకులు రిలీఫ్ని ఇస్తాయి. ఎందుకంటే సైన్స్ ప్రకారంగా వామాకుల్లో ఉండేటువంటి థైమాలు కానీ లేదా కార్వక్రోల్ లాంటి సమ్మేళనాలు బలమైన యాంటీమైక్రోబియల్ గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంతేకాదు ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే చర్మ సంరక్షణకి కూడా వామాకులు ఉపయోగపడతాయి. చర్మ సమస్యలు ఎంతోమందికి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. వామాకు ఈ చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కర్పూరవల్లిలో ఉండేటువంటి ఔషధ గుణాలు చర్మ సమస్యలని ప్రివెంటివ్గా కూడా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు చర్మం పైన ఏర్పడే ఇన్ఫ్లమేషను, ఎరుపు, దురద, మంటను తగ్గిస్తాయి. అంతేకాదు ఈ ఆకులు ఆ కీటకాల తాలూకు కాట్లు, దద్దుళ్ళు, ఇంకా తామర, వాపు, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. తాజా అధ్యయనాల ప్రకారంగా వామాకులో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది చర్మ తాలూకు ప్రోజీరా అంటే త్వరగా చర్మం వృద్ధాప్యపు ఛాయలను కనపరుస్తూ ఉంటుందే అలాంటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, ఎగ్జిమా లాంటి చర్మ సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. చివరిగా ఈ వామాకు గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వామాకు మీ ఇంట్లో ఉంచుకోవటానికి సులభంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన మొక్క అని చెప్పొచ్చు. దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం లేదా ఔషధంగా ఉపయోగించడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఏదైనా ఒక కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోయే ముందు ముఖ్యంగా ఒకవేళ మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతులు దాటిందా లేదా అనేది ముఖ్యంగా మీకే తెలుస్తుంది. కాబట్టి ఏదైనా తేడా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒక దీర్ఘ వ్యాధి లేదా తీవ్రస్థాయి వ్యాధికి ఇలాంటి గృహ వైద్యాలు తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా దాని ఇంటరాక్షన్స్, తర్వాత దీని తాలూకు ఇంటర్ప్లే, వీటిని తెలుసుకోవడం కోసం వైద్య సలహా తీసుకోవటం మాత్రం తప్పనిసరి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.